హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 20ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా హీరో అయితే అంటాడనమాట, నీకు ఏ కళలు అయితే నేను చూపించానో ఆ కళల్లాగా నేనైతే నీకు ఎండింగ్ అనేది ఇవ్వలేకపోతున్నాను. చూసావు కదా నా పరిస్థితి, ఎలా ఇవ్వగలను నీకు మంచి ఎండింగ్ అని చెప్పి హీరో అయితే బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటాడనమాట. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే వెంటనే హీరోయిన్ అయితే పట్టుకొని ఇలా అయితే అంటది, నీకు తెలుసా నా కంటికి నువ్వు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నావు అని చెప్పి అనేసరికి హీరో అయితే ఎలాగా అని చెప్పి అడుగుతాడు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, నా మనసుకి ఏం చెప్తుందంటే నువ్వు చాలా సేఫ్గా ఉన్నావు, కానీ కొంచెం ట్యాన్ అయ్యావు, కానీ నువ్వు హెల్తీగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. నా మనసు అనుకుంటుంది అమ్మాయి సార్ చాలా సేఫ్గా ఉన్నాడు అని చెప్పి. ఇది మాత్రమే నేను అనుకున్నా, నువ్వు మంచిగా డబ్బు సంపాదించాలి, వీటి గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు తెలుసా అని అనేసరికి మనం ఎప్పుడైనా మంచి పాసిబుల్ ఎండింగ్ని మాత్రమే చూస్ చేసుకుందాం. అదే నా డ్రీమ్, నీతో ఉండడమే నా ఎండింగ్ అనేది హ్యాపీ ఎండింగ్ అవుతుంది తప్ప మంచిగా ఉన్నామా లేదా అనేది కాదు అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, చెర్రీ చెప్పాలంటే మంచిగా బ్రతకడం అనేదే కదా హ్యాపీ ఎండింగ్ అనేది వస్తుంది. ఇలా పేదరికంలో బ్రతకడం అనేది హ్యాపీ ఎండింగ్ ఎలాగవుతుంది చెర్రీ అని అనగానే నాకు అవుతుంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా వెంటనే హీరో అయితే హీరోయిన్ని కిస్ చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ ఏమనుకుంటాడో ఏమో కానీ హీరోయిన్ని కిస్ చేయకుండా వెంటనే డోర్ తీసుకొని అయితే బయటికి అనేది వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్కి ఏమి అర్థమవుతుంది ఏం జరుగుతుందని చెప్పి. హీరోయిన్ అయితే అంటది, నేనైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నేను ఇప్పుడే చెప్తున్నా, నిన్ను అసలు విడిచిపెట్టి మాత్రమే వెళ్ళను, నేను నీతోనే ఉంటాను అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే బయటకు వచ్చేస్తాడు. ఇంకా తన ఫ్రెండ్ అయిన ఏన్కైతే చెప్తాడనమాట, తను ఇక్కడే ఉంటుంది, రాత్రి అంతా ఇక్కడే పడుకుంటుంది, మార్నింగ్ తనకి లేచి తనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఇవ్వు ప్లీజ్, నీకు నేను డబ్బులు అనేవి తర్వాత ఇస్తాను, తనని మంచిగా ట్రీట్ చేయి అని చెప్పి అనేసరికి నాకు చెప్పే బదులు ఇవన్నీ నువ్వే చేయొచ్చు కదరా, నీ అంతటి నువ్వు చేస్తే తను కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అని చెప్పిన వెంటనే ఇక్కడ హీరో మాత్రం నన్ను ఏమీ అడగమాకు, కానీ నేను చెప్పింది మాత్రమే చెయ్యి అని చెప్పి తను అయితే రిక్వెస్ట్ చేసేసరికి ఇంకా తను కూడా సరే అంటాడు. ఎక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ కన్స్ట్రక్టర్ సైట్కి వెళ్ళి ఇంకో షిఫ్ట్ అనేది చేస్తావా ఏంటి అని చెప్పి అడగగానే ఇంకా దానికన్నా ఏం చేయగలను నేను చెప్పి అని అంటాడనమాట. నీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుందో నాకు అర్థమవుట్లా, ఎవరైనా సరే అలసిపోయి పడుకోవాలనుకుంటారు, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు నీతోనే నీ ఇంట్లోనే ఉంది, నువ్వు తనతో పాటు టైం స్పెండ్ చేయకుండా వర్క్ అని చెప్పి వెళ్ళిపోతున్నావు అని అనగానే హీరో మాత్రం అవి ఏమి పట్టించుకోకుండా ఈ రోజు నైట్ అయితే నేను రాను, తనైతే జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే నైట్ సరిగ్గా పడుకోలేకపోతుంది, తనకైతే చాలా అనేది వేస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరికి చెప్పాలో ఏంటో కూడా హీరోయిన్కి అయితే అర్థమవ్వదు. ఇంకా తను ఏదో ఒకలాగా పడుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే మార్నింగ్ కాల్ అనేది వస్తుంది. హీరోయిన్కి కాల్ చేసింది ఎవరో కాదు, డూషన్ అయితే కాల్ చేస్తాడనమాట. ఇంకా డూషన్ అయితే అడుగుతాడు, ఏంటి చెర్రీ పొద్దుటే నేనే లేపేశానా నిన్ను, నువ్వంత అప్సెట్ అయిపోతున్నావు అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, అదేమీ లేదు, నాకు కొంచెం నీరసంగా ఉంది, నేను ఇప్పుడు హాంకాంగ్లో ఉన్న హీరోని అయితే కనిపెట్టేశాను, ఇంకా హీరో రూమ్లోనే ఉన్నాను అని కూడా చెప్తాది అనమాట. ఇది విన్న డూషన్ అయితే, ఓ అవునా, మంచి వార్తే చెప్పావు, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అవును ఇప్పుడు ఎలా ఉన్నావు, తను ఎలా ఉన్నాడు, బాగానే ఉన్నాడా, అయినా నేను ఎందుకు కాల్ చేశానంటే ఈ విషయమే చెప్పడానికైతే కాల్ చేశాను. యాక్చువల్గా హీరో ఫోటో అనేది కొన్ని రోజుల క్రితం మా దగ్గరికి అయితే వచ్చింది, అది కూడా ఒక అమ్మాయి అయితే పోస్ట్ చేసింది, సో మేమైతే నీకు చెప్పాలనుకున్నాం కానీ ఏయునైతే నీకు చెప్పొద్దు అని చెప్పి అంది. ఎందుకు చెప్పొద్దందో తెలీదు, కానీ నాకైతే నీకు చెప్పాలనిపించింది, అందుకే నీకు ఇప్పుడు కాల్ చేసి చెప్పాను. అంతా బాగానే ఉంది కదా అనగానే అంతే బాగానే ఉంది, అయినా తను ఎందుకు చెప్పొద్దందో నాకైతే అర్థమైంది, నేను బాధపడతాను అని చెప్పే చెప్పొద్దని అంటది. అండ్ నేను చెప్పకుండా మీ అందరికీ చెప్పకుండా వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇంకా హీరో ఇంటికి రాకపోవడం చూసి ఎక్కడున్నావు, నేను ఇప్పుడు ఎక్కడని వెతకాలి నేను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంతలోకి అక్కడికి లీన్ అయితే వచ్చి నీకోసం బ్రేక్ఫాస్ట్ అనేది కొనమన్నాడు హీరో, డబ్బులు నాకు తర్వాత ఇస్తానన్నాడు, ఇదిగో నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకువచ్చాను, తనే చెప్పాడు నీకు ఇది ఇష్టం అని చెప్పి అని అనగానే అవునా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా లోపలికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఇన్నైతే అంటాడు, నువ్వు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తిను, నేను హీరో ఎక్కడున్నాడో అక్కడికైతే తీసుకువెళ్తాను, మన ఇద్దరం కలిసి వాడిని అయితే పట్టుకోవచ్చు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. ఇన్న అలా చెప్పేసరికి హీరోయిన్ అయితే అంటది బయటకు వచ్చి, నిజంగా నీకు తెలుసా తను ఎక్కడున్నాడో అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఇక ఇన్ని కూడా నాకు తెలుసు అని చెప్పి అంటది. సరే నువ్వు ఫాస్ట్గా తినేసి రెడీ అవ్వు, నేనైతే ప్రతిదీ నీకు చెప్తాను, వాడిక్కడ ఏం చేస్తున్నాడో అని చెప్పి అని అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రెసెంట్ వాడు కన్స్ట్రక్షన్ సైట్లో ఉంటాడు, అది కూడా
లేబర్ వర్క్ అనేది చేస్తూ ఉంటాడు అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అయితే లోపలికి వెళ్ళి తినేది కాస్త వెంటనే బయటకు అనేది వచ్చి, అంటే ఇప్పుడు హీరో కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేస్తూ ఉన్నాడా, తనకి అక్కడ వర్క్ అనేది వచ్చా అని చెప్పి హీరోయిన్ అనేసరికి అవును, తను ఎప్పుడు చాలా ఎక్కువ వర్క్ అనేది చేస్తాడు అండ్ ఫ్లెక్సిబుల్ షెడ్యూలింగ్స్లో తన వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు అండ్ రెంట్ అవన్నీ పే చేసుకోవాలి కదా వాడు అని చెప్పి అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే బయలుదేరుతుంది అనమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, తను ఒక్కడే వర్క్ అనేది చేస్తాడా అంటే తను ట్యూషన్స్ కూడా చెప్తున్నాడు కదా, అసలు దానికి కారణం ఏంటి అనగానే ఇక్కడ ఇన్ అయితే చెప్తాడనమాట, తనకి మనీ అనేది చాలా అవసరం, అలా ట్యూషన్స్ అనేవి చెప్తాడు అండ్ ఫ్లెక్సిబుల్ టైంలో అయితే ఇక్కడ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాడు అంటే తను గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నాడు. అండ్ నీకు ఒక విషయం తెలుసా, నేను వాడి రూమ్లో నీ ఫోటో అనేది చూసా, ఫస్ట్ ఏమనుకున్నానంటే ఏ ఫోటో షాపో చేసి నిన్ను రూమ్లో పెట్టుకున్నాడు అనుకున్నా, కానీ ఎప్పుడైతే నేను ఆ రోజు నిన్ను చూసానో అదంతా నిజమే అని నాకైతే అర్థమైంది, నువ్వు నిజంగా అయితే ఉన్నావు తెలుసా అని చెప్పి అనగానే అలా అనుకున్నారా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, తన ట్యూషన్స్ చెప్తున్నాడు అండ్ కన్స్ట్రక్షన్ సైట్లో కూడా వర్క్ చేస్తున్నాడు, రెండు ఒకేసారి చేస్తాడా, తనకి ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి హీరోయిన్ అనేసరికి రెండు ఒకే టైంలో అయితే చేయడు, ఫస్ట్ ట్యూషన్స్ అనేవి చెప్తూ ఉంటారు అండ్ సైట్లో వర్క్ కూడా చేస్తాడు, కానీ ఇది నన్ను అడగడం బదులు వాడిని అడిగితే వాడు చెప్పడమే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఇంకా కన్స్ట్రక్షన్ సైట్కి అయితే తీసుకువెళ్ళి అదిగో అక్కడే వాడు వర్క్ అనేది చేస్తాడు, అక్కడ వర్కర్స్ అందరూ కూర్చున్నాడు, వాడు కూడా అక్కడే ఉండుంటాడు అని చెప్పి అనేసరికి ఇంకా హీరో అయితే కిందకి చూసేసరికి అక్కడ హీరోయిన్ అయితే ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే గట్టిగా హీరో పేరుతో అయితే పిలుస్తుంది అనమాట. ఇంకా పైకి కూడా వచ్చేస్తూ ఉండేసరికి హీరోకి అయితే కొంచెం భయం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్కి దొరకకూడదని చెప్పి వెంటనే అక్కడి నుంచి పరిగెట్టేస్తూ ఉంటాడు. హీరోయిన్ అసలు వదిలిపెట్టకుండా పరిగెడుతూనే ఉంటుంది, కానీ తను అలసిపోయి ఉంటుంది అనమాట. ఇంకా హీరో మాత్రం దొరకకూడదని పరిగెట్టేసరికి ఇంకా హీరోయిన్ అయితే అంటది, నేను పరిగెట్టలేకపోతున్నాను, కొంచెం ఆగుతావా ప్లీజ్ ఆగు అని చెప్పి హీరోయిన్ అయితే బ్రతిమాలుతూ ఉంటుంది, కానీ హీరో అయితే వినిపించుకోడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే పడిపోయి ఉంటుంది అనమాట. ఇంకా గట్టిగా హీరో పేరు పిలిచేసరికి హీరోకి అయితే చాలా కంగారు వచ్చేస్తుంది, హీరోయిన్కి ఏమైపోయిందా అని. ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొందరు మనుషులు అయితే ఉంటారు కదా, మేడం వీడిని పట్టుకోకుండా మేమైతే ఆపాము, మీరేమైనా పోగొట్టుకున్నారా, వీడేమైనా దొంగతనం చేశారా అని చెప్పి హీరోని కొట్టబోతుంటే హీరోయిన్ అయితే చెప్తుంది, ప్లీజ్ తన్ని మీరు ఏమాత్రం కొట్టకండి ప్లీజ్ అని చెప్పి వాళ్ళని అయితే దూరంగా జరిపి, తను నా ఫ్రెండ్, తన్ని మీరు కొట్టకండి ప్లీజ్ అని చెప్పి వాళ్ళని అయితే రిక్వెస్ట్ అనేది చేస్తుంది అనమాట. అలా హీరో దగ్గరికి అయితే వెళ్ళేసరికి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే హీరోని అంటారన్నమాట, ఈ అమ్మాయిని నువ్వు బాగా చెడగొట్టేశావు బ్రదర్, అందుకే ఇలా చేసింది అని చెప్పి ఇంకా నవ్వుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారన్నమాట. హీరో అయితే అడుగుతాడు హీరోయిన్ని, అసలు ఏమైంది, ఎందుకని ఇలా అలసిపోయావని చెప్పి అనేసరికి హీరోయిన్ మాత్రం ఒకటే అంటది, నువ్వు పరిగెట్టు మాకు అని చెప్పి అనేసరికి ఇంకా హీరో అయితే సరే నేను పరిగెట్టను అని చెప్పి అంటాడనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ పడిపోయేసరికి సరే ఆగు నిన్ను నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి హీరోయిన్ని ఎత్తుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. మన హీరోయిన్ అయితే హాస్పిటల్ బెడ్ మీద అయితే ఉంటుంది అనమాట. హీరోనే కలవరిస్తూ అయితే ఉంటుంది. ఇంకా హీరో అయితే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటుంటే ఇంకా హీరోయిన్ అయితే హీరో వంక చూసి, నువ్వెందుకని అంత త్వరగా పెద్దవాడు అయిపోయావు, ఇప్పుడే కదా నా కళ్ళల్లో చిన్నపిల్లల్లాగా ఉన్నావు అని చెప్పి హీరోని అయితే అడుగుతుంది అనమాట. ఇలా అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, అదేమీ లేదు, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు, మనమందరం పెద్దవాళ్ళం అయిపోయాం చెర్రీ, నీకు అర్థమవుతుంది కదా, ప్రతిసారి కళ్ళల్లోనే ఉండమాకు అర్థమవుతుందా అని హీరో అయితే చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ అయితే చెప్తారన్నమాట, అంత సీరియస్ ఏమీ లేదు, తనకైతే రాత్రి చాలా చలి వేసినట్టుంది, అందుకే తను కళ్ళు తిరిగి పడిపోయింది, కొంచెం తను రెస్ట్ తీసుకుంటే అంతా బాగానే ఉంటుంది, టాబ్లెట్స్ అయితే రాసిచ్చామనగానే వెంటనే హీరోయిన్ మళ్ళీ బయటకైతే వచ్చేస్తుంది. ఇంకా హీరో అయితే అంటాడు, ఎందుకని నువ్వు బయటకు వచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే హీరోయిన్ మాత్రం, అదేమీ లేదు, నేను నీ కోసమే వచ్చేసాను, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే నిన్ను కనబెట్టలేను కదా, నాకు భయం వేస్తుంది, మళ్ళీ నువ్వు మాయమైపోతావేమో నేను కళ్ళు తెరిచి లేసేలోపు అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే సరే నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను సరేనా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఇలా అంటదన్నమాట, నాకు ఇక్కడ హాస్పిటల్ నచ్చలేదు, హాస్పిటల్ అంటే నాకు చాలా చిరాకు, ఈ స్మెల్ కూడా నాకు పడదు, నన్ను వెంటనే ఇంటికి అనేది తీసుకెళ్ళిపోవా అని చెప్పి హీరోని అయితే అడుగుతుంది. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి హీరోయిన్ని ఇంటికి అయితే తీసుకువస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే చెప్తాడు, సరే నువ్వు రెస్ట్ అనేది తీసుకో అని చెప్పి హీరోయిన్ అయితే సరే అని అంటది. ఇంకా వెంటనే హీరో అయితే ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఇప్పుడు వేసుకో, ఇంకా మళ్ళీ ఇంకొక డోస్ అనేది 11 PM వేసుకోవాలి ఓకేనా, ఇప్పుడు వేసేసుకో అని చెప్పి ట్యాబ్లెట్స్ అనేవి హీరోయిన్కి అయితే ఇస్తాడు. హీరోయిన్ అయితే అంటది, నాకు స్నానం చేయాలని ఉంది, నేను బాగా పరిగెట్టడం వల్ల చెమట అనేది పట్టేసింది, నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి హీరోతో అయితే అనేసరికి ఇంకా హీరో కూడా సరే అయితే ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి బాత్రూమ్ అనేది కడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే కామన్ బాత్రూమ్ యూజ్ చేస్తారన్నమాట. హీరోయిన్కి ఇబ్బంది కలగకూడదని బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంతలోకి హీరోయిన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ వచ్చేసరికి హీరో అయితే చెప్తాడు, ఇప్పుడు బాగానే ఉంది, నేను అంతా క్లీన్ చేసేసాను అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, డోర్ లాక్ అనేది కూడా విరిగిపోయింది అనగానే సరే నేను ఎవరినైనా పిలిచి
వచ్చి ఫిక్స్ అనేది చేపిస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడు. సరే నేను స్నానం చేసే వరకు నువ్వు బయట అనేది వెయిట్ చేస్తావా, నేను త్వరగానే స్నానం చేసేసి వస్తాను అని చెప్పి హీరోయిన్ అనేసరికి ఇంకా మన హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా హీరో బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే లోపల స్నానం చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ అయితే షవర్ అనేది ఆన్ చేసేసి ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనమాట. హీరో పరిస్థితిని తలుచుకుంటూ ఎందుకు తను ఇలా చేస్తున్నాడని చెప్పి తనైతే కుమిలిపోతూ ఏడుస్తూ అయితే ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే స్నానం చేసేసి వచ్చేసరికి నేను స్నానం చేసేసాను, నువ్వు వెళ్ళి ఇప్పుడు స్నానం చేయి, నువ్వు రాత్రి కూడా స్నానం చేయలేదు అండ్ ఈరోజు నాతో పాటు కూడా పరిగెట్టావు, నీకు కూడా చిరాగ్గా ఉంటుంది కదా, వెళ్ళి స్నానం చేయి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా సరే అని చెప్పి హీరో కూడా స్నానం చేయడానికి అయితే వెళ్తాడు. ఇంకా హీరో అయితే స్నానం చేసేసి అయితే రూమ్లోకి వస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే చూస్తుంది, ఏంటి అంత త్వరగా స్నానం చేసేసి వచ్చేసావా అని చెప్పి హీరోయిన్ అయితే అడిగేసరికి ఇంకా హీరో కూడా అవును అని చెప్పి అంటాడు. నువ్వు నాకు చూడడానికి ఇప్పుడు హై స్కూల్లో ఎలాగైతే కనబడ్డావో సేమ్ అలానే కనబడుతున్నావు తెలుసా అని అనగానే హీరో అయితే అంటాడు, అప్పుడు నేను ఇంత ట్యాన్గా లేను, ఇప్పుడు నేనైతే ట్యాన్ అయిపోయాను కదా అని చెప్పి అనగానే కానీ నా కంటికి ఎప్పుడు మాత్రం అందంగానే కనబడతావు, నేను ఎప్పుడు హై స్కూల్లో ఎలా చూశానో ఇప్పుడు కూడా నా కంటికి అలానే కనబడుతున్నావు తెలుసా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అలాగైతే నాకు మాత్రం అలా కనిపించట్లే అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, సరే అయితే అసలు ఏం జరిగింది ఈ 2 yearsలో నీకు ఏమైంది, ఏం జరిగింది, పరిస్థితులు ఎందుకని ఇలాగా మారిపోయావో చెప్తావా అని చెప్పి హీరోని అయితే అడిగేసరికి హీరో మాత్రం ఏమీ చెప్పడానికి అయితే ఇష్టపడాడు. నీకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు కదా, కొంచెం రెస్ట్ తీసుకోచేరి అని మాత్రమే చెప్తాడనమాట. ఇలా చెప్పేసరికి హీరోయిన్ అయితే అంటది, ఎందుకని నువ్వు నాకు చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఇప్పటికి కూడా నువ్వు నాకు చెప్పాలని చెప్పి అనుకోవడం లేదా, ఫస్ట్లో కూడా అలాగే చేసావు ఇప్పుడు అలాగే చేస్తున్నావు అనగానే నువ్వు నిజంగా అలసిపోయావు అండ్ నీకు ఒంట్లో కూడా బాగాలేదు, సో నువ్వు పడుకోవడమే బెటర్, అందుకే నువ్వు పడుకోమని అయితే చెప్తున్నాను, రెస్ట్ తీసుకో, నీకు రెస్ట్ అనేది చాలా నీడ్ ఉంది అని చెప్పి అంటాడనమాట. అలా చెప్పి బయటికి అయితే వెళ్ళిపోతుండేసరికి హీరోయిన్ అయితే నువ్వు బయటకైతే వెళ్ళమాకు అని చెప్పి హీరోయిన్ అయితే ఆపేస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.